కడప కార్పొరేషన్లో హైడ్రామా చోటు చేసుకుంది. ఈ రోజు పాలకవర్గం సమావేశం జరగనుంది. ఇంతవరకు మీటింగ్ హాల్ తెరవలేదు. గత 2 నెలలుగా మీటింగ్ హాల్కు తాళం వేస్తున్నారు అధికారులు. నిబంధనలకు విరుద్ధంగా మేయర్ కుర్చీ పక్కనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేశారని వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆరోపించారు. ఆరోపణలు నిజమే అన్నట్లు ఎన్నిసార్లు కోరినా సమావేశ మందిరం తాళాలు తీయటం లేదు కమిషనర్. ఇవాళ 11 గంటలకు సమావేశం ఉన్నా తాళాలు తీయలేదు. కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే దొడ్డిదారిన కుర్చీ వేయించుకొని దానికి బోల్టులు కూడా బిగించారని ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ మీటింగ్ ఉన్నా ఇంతవరకు తాళం తీయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఎమ్మెల్యేకు అనుకూలంగా నిబంధనలు కాలరాస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యే కూడా పాలకవర్గ సమావేశంలో కార్పొరేటర్లతో పాటే కూర్చోవాలనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను తుంగలో తొక్కుతున్నారు అధికారులు, టీడీపీ నేతలు. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇవాళ మీటింగ్ కి సంబంధించి ఇప్పటికైనా హాల్ ఓపెన్ చేసే అవకాశం ఉందా? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఇప్పటివరకు అయితే ఏదైతే కడప కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం జరిగేటటువంటి హాల్ ఓపెన్ చేయలేదు. తాళాలు అట్లానే వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 నెలలుగా మేయర్, పాలకవర్గం మొత్తం కార్పొరేటర్లు అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చి కమిషనర్ ని ఆ తాళాలు తీయాలి, అసలు ఎందుకు అంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏముంది అనేటువంటి అంశం మీద వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా కమిషనర్ స్పందించలేదు. మరికొద్ది గంటల్లోనే ఏదైతే 11 గంటలకి ఈ రోజు కార్పొరేషన్ పాలకవర్గ సమావేశం జరగబోతుంది. కనీసం క్లీనింగ్ కోసం కూడా దాన్ని ఓపెన్ చేయనటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తాళాలు వేసి అట్లానే ఉంచినటువంటి నేపథ్యం. దీంతోనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిబంధనల ప్రకారము ఇప్పటి వరకు కూడా గత ఏడాదిగా కడప ఎమ్మెల్యే తనకి మేయర్ పక్కన కుర్చీ వేయాలని చెప్పి భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. అనేక వివాదాలు కూడా జరిగి కార్పొరేషన్ లో గొడవలు కూడా జరిగినటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి తెలియకుండా అధికారుల అండతో లోపల కుర్చీ వేయించుకుని దానికి బోల్ట్లు కూడా బిగించుకున్నారు ఎమ్మెల్యే. దాని కారణంగానే కార్పొరేషన్ హాల్ యొక్క తాళం తీయడం లేదు, తీస్తే ఆ బంగారం బయటపడింది అనేటువంటి ఉద్దేశంతోనే దాన్ని బయటకు తీయటం లేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి అధికారులు కూడా ఇంతవరకు తాళాలు ఓపెన్ చేయకపోవడంతో పరిస్థితి కొంత ఉధృతంగా మారింది. ఎందుకంటే 11 గంటలకి కార్పొరేషన్ సమావేశం జరుగుతుంది, అలా కుర్చీ వేయడానికి వీల్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలకవర్గం మొత్తం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కమిషనర్ నిబంధనలు ఉల్లంఘించారనేది ఇక్కడ వివాదంగా మారింది. మరి కొద్దిసేపట్లో పరిస్థితి మరి తాళం తీర్చారా లేదా అనే అంశాన్ని కూడా మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.